ఈ క్రీమ్ ఎంత పవర్ఫుల్ అంటే ఇన్నాళ్ళ నుంచి మీరు బాధపడి దాచుకొని క్రీములతో కవర్ చేసిన నలుపుని క్షణాల్లో వదిలించగలదు. ఇంకా ఆ నలుపుకి చెక్ పెట్టండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న సాధారణమైన ఇంగ్రీడియంట్స్తోనే ఈరోజు ఈ రెమెడీ మనం ప్రిపేర్ చేసి చూపిస్తాము. నేను ఈ రెమెడీ యూస్ చేసి కొంతమందికి ప్రిఫర్ చేశాను. వాళ్ళకి ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి పేరుకుపోయిన మలస్మా అని మొంగ అని నలుపు అని చర్మం మీద అస్సలు పోవట్లేదని నన్నైతే ఒక టిప్ అడిగితే నేను ఈ రెమెడీ షేర్ చేశానండి. వాళ్ళ యొక్క ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారో నేను వాళ్ళ ఫొటోస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇలాంటి సమస్యతో మీరు కన్నా బాధపడితే నిజంగా ఇంకా బాధపడద్దండి. చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి మంచి రెమెడీ ఈరోజు మనం చేసి చూపించుకున్నాము. సూపర్గా పనిచేస్తుంది. ఇంట్లో అమ్మ వాళ్ళకి కానీ నాన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఇలాంటిది ఒక రెమెడీ చేసి చూపించి వాళ్ళకి ఇవ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఈ సమస్యతో సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా మీరు కూడా వాడండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి పేరుకుపోయిన నలుపును కూడా ఇది క్షణాల్లో పొరలుగా పోగొట్టుకోవడం మనం ఈ వీడియోలో చూస్తాము. ఎంత బాగా పనిచేస్తుందో నేనైతే నిజంగా ఆశ్చర్యపోయాను. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అనేది ఒక రెమెడీ అండి. ఇది ఎంతవరకు పనిచేస్తుందని నేను ట్రై చేశాను. నాకైతే చాలా బాగా మంచి రిజల్ట్ ఇచ్చింది. అలాగే నేను చాలా మందికి ప్రిఫర్ చేశాను. వాళ్ళలో కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. ఇది నా రిజల్టే కాదండి, ఇది చాలా మంది ఇచ్చిన ఫీడ్బ్యాక్తో చేసిన రెమెడీ అనమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మన వంటగదిలో మనం అన్ని వేళలా ఉపయోగించే పసుపు కావాలి. మీ దగ్గర కస్తూరి పసుపు, వైల్డ్ టర్మరిక్ ఉంటే కనుక బెస్ట్ అండి. ఒకవేళ మా దగ్గర అది లేదు, మేము ఇప్పుడు బయటకు వెళ్ళి అది కొనుక్కోలేము అనుకుంటే కనుక డెఫినెట్గా ఇంట్లో ఉన్న పసుపుని అయితే యూస్ చేసుకోవచ్చు. వైల్డ్ టర్మరిక్ కానీ కస్తూరి పసుపు కానీ అది ఒక ఫ్రీక్వెంట్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తారండి. అది స్కిన్కి చాలా మంచిదన్నమాట. స్కిన్ యొక్క టోన్ని చాలా త్వరగా ఇంప్రూవ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఎవరైతే ఎక్కువ మెలస్మాతోటి సఫర్ అవుతున్నారో, లేదు మాకు కొంచెం బాగానే ఉంది కాకపోతే నలుపు పోవట్లేదు, స్కిన్ అనేది వైట్నింగ్ నేను కోరుకుంటున్నాను, నాకు డెఫినెట్గా నా స్కిన్ వైట్నింగ్ కావాలి, అది కూడా సహజ సిద్ధమైన ఇంగ్రీడియంట్స్తో కావాలి, నేను ఎలాంటి క్రీమ్స్ వాడను అనుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్న పసుపును కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రతి వీడియో కూడాను చాలా మందికి ప్రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మంచి ఫీడ్బ్యాక్ ద్వారా మాత్రమే నేను మీ ముందుకు తీసుకొస్తాను తప్ప నేను డైరెక్ట్గా ఏ రెమెడీ కూడా మీ ముందుకు తీసుకురాను. ఇది టెస్ట్ అండ్ ప్రూఫ్డ్ కంటెంట్ అండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎలాంటి అలర్జీస్ ఉండదు, ఎలాంటి ఇచ్చినెస్ ఉండదు. ఎందుకంటే పసుపు అనేది మనం ప్రతిదానికి యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కలిగి ఉన్నది. చిన్న దెబ్బ తగలంగానే వెంటనే మనం పసుపు పెట్టేస్తాము. ఎందుకంటే అది బ్యాక్టీరియాని ఎక్కువ ఫామ్ అవనివ్వదు, ఇన్ఫెక్షన్ జరగనివ్వదు, వెంటనే ఆపేస్తుంది అని. సో అందుకనే మనం నలుపుని పోగొట్టడానికి కూడా ఈ పసుపుని యూజ్ చేస్తాము. కాకపోతే పసుపుని డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. నేనైతే ఎలా చెప్పానో అలానే. ఇప్పుడు ఒక ఐరన్ కడాయి అయితే తీసుకోండి. ఐరన్ లేకపోతే కనుక సిల్వర్దైనా తీసుకోండి, బట్ నాన్ స్టిక్ అయితే తీసుకోవద్దు. అందులో ఒక 2 స్పూన్స్ అనేది మనం పసుపు వేసుకుందాము. ముందే చెప్పాను ఏ రకమైన పసుపైనా వాడుకోవచ్చు. అందులో వేసుకున్న తర్వాత చాలా సిమ్లో పెట్టి మనం ఈ పసుపుని కొంచెం సేపు దూరగా వేపుకోవాలి. చాలా సిమ్లో పెట్టేసి ఎంత వీలైతే అంత, లేదంటే కళాయి బాగా వేడెక్కిన తర్వాత ఆఫ్ చేసేసైనా పసుపు వేసి కొంచెం వేపుకోండి. కానీ ఇది బ్లాక్ కలర్లో మారకూడదు. ఎయిదర్ బ్రౌన్ ఆర్ లైట్ బ్రౌన్ కలర్లో మనకి మారే వరకు మీరు వేపుకుంటే సరిపోతుంది. నేను ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి తీసుకుంటున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీకు ఎంత పేస్ట్ కావాలో అంతవరకు ఈ పసుపు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఉపయోగించండి. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం కాఫీ పౌడర్ యూజ్ చేయాలి. క్లెన్జింగ్ కోసం, బ్లాక్నెస్ని రిమూవ్ చేయడం కోసం, స్కిన్ మీద ఇన్స్టెంట్ వైట్నింగ్ కోసం కాఫీ పౌడర్ తప్పనిసరిగా వాడాలి. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని. ఎందుకంటే కాఫీ పౌడర్లో కెఫైన్ ఉంటుంది. అది స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కెఫైన్ మనకి క్యాన్సర్ తీసుకొస్తుందనే అపోహలు ఉన్నాయి కానీ అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. కానీ స్కిన్కి మాత్రం ఎగ్జాక్ట్గా 101% పనిచేస్తుంది. దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగించడం మూలాన మనం వందలు పెట్టి క్రీమ్స్ కొనడం వేస్ట్ అండి. ఇలాంటి నేచురల్ ఇంగ్రీడియంట్స్తో కనుక ఇంట్లోనే మనం ఇలాంటి ఫేస్ ప్యాక్స్ కానీ క్రీమ్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్ కంటెంట్ అనేది 0% ఉంటుంది కాబట్టి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. కాఫీ వేసిన వెంటనే ముందుగా మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మీరు మిక్స్ చేసుకోకపోతే కనుక బయటికి వాతావరణం టెక్స్చర్కి అనమాట కాఫీ పొడి గట్టిగా అయిపోతుంది. తర్వాత మనకి క్రీమ్ ఫామ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మనం షుగర్ తీసుకోవాలి. నేను షుగర్ పౌడర్ తీసుకోవట్లేదు, షుగర్ మామూలు క్రిస్టల్ షుగరే తీసుకుంటున్నాను. షుగర్ని క్లెన్జింగ్ కోసం బాగా ఉపయోగిస్తారండి.
చర్మం మీద మనం వర్క్ చేసే ప్లేస్‌ని బట్టి గానీ, ఇంట్లో ఉన్నా కూడా ఎలా లేదన్నా చర్మం మీద మృత కణాలు బాగా ఎక్కువ ఫార్మ్ అయిపోయి, అవి ఎక్కువ డేస్ ఉండిపోవడం వలన, అవి బ్లాక్‌గా మారిపోవడం వలన మనకి స్కిన్ అనేది బ్లాక్‌నెస్‌లో మారిపోతుందండి. సో, అలాంటి వానికి క్లెన్జింగ్ చేయడానికి షుగర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్‌లో ఆ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం స్కిన్ మీద వేసి రబ్ చేసినప్పుడు దానిలో ఉన్న ఫాలిక్ యాసిడ్స్ అనేవి ఆ మృత కణాలను తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. ఆ డర్టీనెస్ పోయి స్కిన్ వైట్నింగ్ జరగడానికి కూడాను పంచదార బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో అన్నీ ఉంటాయండి. నేను అన్నీ ఉండే వాటితోనే మీకు ఒక రెమెడీ చేసి చూపిస్తున్నాను. దీనికోసం వల్ల నేను కోరుకుంది ఒక్కటే, మీ నుంచి చిన్న సపోర్ట్. అంటే మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేయండి. ప్లీజ్ మీరు హైప్ చేయడం వల్ల చాలామందికి ఇది రీచ్ అనేది అవుతుంది. మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నేను అన్ని కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను. కొంచెం హెల్త్ బాగోక లాస్ట్ వీడియోకి కామెంట్స్‌కి రిప్లై ఇవ్వలేకపోయాను. సారీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ పదార్థం వచ్చేసి మనం పెరుగు తీసుకోవాలండి. పెరుగులో మంచి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆ స్కిన్ వైట్నింగ్‌కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ దట్టు కూడాను మనం స్కిన్ మీద నలుపు పోగొట్టడానికి అంటే క్లెన్జింగ్‌కి మనం చాలా డ్రై వస్తువులు అనేది వాడాం కదా! సో, అక్కడ మాయిశ్చరైజేషన్ డెఫినెట్‌గా కావాలి. సో, అందుకని మాయిశ్చర్ కోసం పెరుగును అనేది యూజ్ చేయాలి. పెరుగు మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. స్కిన్ వైట్నింగ్‌కి, స్కిన్ మాయిశ్చర్ చేయడానికి, స్కిన్ అనేది ఫ్లఫీగా ఉండడానికి, ప్లంప్‌గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. సో, స్కిన్‌ని బాగా ఎవరైతే డ్రైగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు డైరెక్ట్‌గా కొంచెం పసుపు పెరుగులో వేసేసి, కావాలంటే కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి చక్కగా ఫేస్‌కి అప్లై చేసుకుంటే స్కిన్ అది బౌన్సీగా ఉంటుందండి. చాలా మనకి చిన్న పిల్లల స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్మూత్‌గా. సో, మనకి ఇది మొత్తం కూడాను ఈ పేస్ట్ అంతా అంటే ఈ క్రీమ్ మొత్తం కూడాను నేను పెరుగుతోనే కలుపుకుంటున్నాను. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, మీకు స్కిన్ మీద మరీ బాగా బ్లాక్‌నెస్ ఉంది, పేరుకుపోయి పొరలు పొరలుగా ఉంది, అస్సలు పోవట్లేదు అనుకునేవాళ్ళు అందులో నిమ్మరసం యాడ్ చేసుకోండి. నాకైతే నార్మల్‌గానే ఉంటది. నేనెప్పుడు యూజ్ చేస్తాను ఎప్పటికప్పుడు. అసలు నాకైతే బ్లాక్‌నెస్ అనేది ఎక్కువ ఫార్మ్ అవ్వదు. అయిన వెంటనే నేను ఈ క్రీమ్ అప్లై చేసేస్తాను. చాలా బాగా పనిచేస్తుంది. సో, ఇప్పటివరకు యూజ్ చేయని వాళ్ళు డెఫినెట్‌గా అయితే లెమన్ అయితే యాడ్ చేసుకోండి. కానీ స్కిన్ మీద పింపుల్స్ గానీ, స్కిన్ మీద ఏమైనా దెబ్బలు గానీ, ర్యాషెస్ గానీ ఉంటే మాత్రం లెమన్‌ని స్కిప్ చేయండి. లేదంటే మీకు బాగా మంట పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇంతేనండి. ఒక క్రీమ్ టెక్స్చర్ వచ్చే వరకు మీరు పెరుగుని వేసుకొని చక్కగా ఇలాగా స్మూత్ పేస్ట్‌లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఎంత బాగా వీలైతే అంత బాగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి పెరుగు వేసిన తర్వాత చిన్న చిన్న ఉండలాగా ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా బాగా కలుపుకుంటూ ఉంటే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇంతేనండి. స్కిన్ వైట్నింగ్ కోసం ఎన్నెన్నో కొనాల్సిన అవసరం లేదు. ఏవేవో పద్ధతులు ఉపయోగించాల్సిన అవసరము లేదు. లేదంటే స్కిన్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలాంటి సింపుల్ రెమెడీస్‌తో ఇంట్లోనే చాలా ఈజీగా స్కిన్‌ని చాలా హ్యాపీగా వైట్నింగ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలకు కూడా ఇది యూజ్ చేస్తాను. వాళ్ళు ఎలాగో ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళ బాడీకి అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. సమ్మర్ కాబట్టి హీట్‌నెస్ అనేది తగ్గుతుంది. స్కిన్ అనేది మాయిశ్చర్ అవుతుంది. అండ్ చాలా బాగా వాళ్ళ స్కిన్ అనేది మెరుస్తుందండి. సో, నెక్స్ట్ వచ్చేసి దీన్ని కొంచెంసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. లేదంటే పక్కన పెట్టేయండి. ఎందుకంటే మనం రా క్రిస్టల్ షుగర్ అయితే యూజ్ చేసాం కదా! అది మనకి మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెడితే చాలా మంచిది. చక్కగా చల్లగా ఉంటుంది వేసుకోగానే. లేదంటే పక్కన పెట్టేసినా పర్వాలేదు రూమ్ టెంపరేచర్‌కి. సో, ఈ క్రీమ్‌ని అనమాట మీరు నైట్ అయినా అప్లై చేసుకోవచ్చు, మార్నింగ్ అయినా అప్లై చేసుకోవచ్చు. నైట్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చాలా బాగా స్కిన్‌కి పడుతుంది. వన్ టైమ్‌కే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపించేస్తుంది. డే టైమ్‌లో స్వెటింగ్, వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నైట్ టైమ్‌లో ప్రిఫర్ చేయండి. డైరెక్ట్‌గా స్కిన్‌కి అప్లై చేసేసుకోవచ్చు. మీరు ప్రైవేట్ పార్ట్స్‌లో కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ప్యూర్‌గా తెల్లగా మారిపోతుందండి ప్రైవేట్ పార్ట్స్‌లో స్కిన్ కూడాను. నేను లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో రిజల్ట్ ఎలాగుందో కామెంట్ పెట్టండి. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.